రోసి పార్ట్ 4 స్టోరీ చూద్దాం. పార్ట్ 1, 2, 3 చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత పార్ట్ 4 చూద్దాం. ఇవాన్ చేసే ప్రాజెక్ట్ కి ఒకసారి రోసీకి చెప్తాడు, తనకు ఒక పెద్ద స్పాన్సర్ దొరికాడు, తనకి కావాల్సినవంతా తన ప్రాజెక్ట్ కి స్పాన్సర్ చేస్తున్నాడు అని చెప్పుంటాడు. కానీ అది ఎవరు అనేది రోసీకి తెలీదు. అది రఘురామ్ రెడ్డియే, వివాన్ రెడ్డి వాళ్ళ ఫాదర్. ఒక రోజు రఘురామ్ రెడ్డి రోషన్ కి కాల్ చేసి, ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది, నాకు అర్జెంట్ గా కావాలి, ఆ ఫార్ములా నువ్వు కనుక్కుంది నాకు ఇచ్చేసే, ఇప్పుడే టైం లేదు, ఎమర్జెన్సీ ఉంది అని చెప్తాడు. కానీ రోషన్ అంటాడు, ఇది అప్పుడే ఇవ్వడానికి కుదరదు, ఇది ఇంకా మేము ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇంకొంచెం వర్క్ ఉంది, లేకపోతే ఎన్విరాన్మెంట్ కి డేంజర్, జనాలకు కూడా డేంజర్, ఇది రిలీజ్ అయితే అప్పుడే, కాబట్టి ఇంకా మేము టెస్టులు చేయాలి అని చెప్తాడు. ఏం పర్వాలేదు, నేను అలానే వాడేసుకుంటాను, నాకు ఫార్ములా ఇచ్చేసే అని చెప్పి రఘురామ్ రెడ్డి గట్టిగా అడుగుతాడు. కానీ రోషన్, నేను అస్సలు ఇవ్వను, అలా కుదరదు, అలా వాడితే చాలా డేంజర్, ఇవ్వను అంటాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు రఘురామ్ రెడ్డి, నేను స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేస్తాను, నువ్వు కానీ నాకు ఇవ్వకపోతే ఇప్పుడు అని చెప్తాడు. రోషన్, సరే అయితే క్యాన్సిల్ చేసుకోండి, ఏం పర్వాలేదు, మీరు ఇచ్చిన అమౌంట్ కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పేస్తాడు. ఇండస్ట్రియలిస్ట్ అయిన రఘురామ్ రెడ్డికి ఈగో హర్ట్ అవుతుంది. ఆ ఫార్ములా ఎలా అయినా కావాలని చెప్పి తనే బాంబ్ బ్లాస్ట్ అరేంజ్ చేపిస్తాడు. రోషన్ ల్యాబ్ లో రఘురామ్ రెడ్డి అరేంజ్ చేపించిన బాంబ్ బ్లాస్ట్ వల్లే రోషన్ చనిపోయి ఉంటాడు. ఇప్పుడు రఘురామ్ రెడ్డి దగ్గర సగం కంప్లీట్ అయిన రోషన్ ఫార్ములా ఉంటుంది. తను బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడే తెప్పించేసుకుంటాడు ఆ ఫార్ములాని. రఘురామ్ రెడ్డి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలపెట్టింది, అదే వివాన్ రెడ్డి యాక్సిడెంట్. వివాన్ రెడ్డి కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. తను చాలా సీరియస్ గా ఉన్నారని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. వివాన్ రెడ్డికి అర్జెంట్ గా ఆర్గాన్స్ డొనేట్ చేయాలని డాక్టర్స్ చెప్తారు రఘురామ్ రెడ్డికి. అంతే రఘురామ్ రెడ్డి తన ఏకైక కొడుకు వివాన్ కోసము మొత్తం వరల్డ్ ని తలకిందులు చేస్తాడు ఆర్గాన్స్ కోసం. అప్పుడు వాళ్ళకి దొరుకుతుంది లైఫ్ లాంగ్ హాస్పిటల్ వైజాగ్ లో ఒక అతను ఇప్పుడే యాక్సిడెంట్ అయి వచ్చాడు, తనవి మ్యాచ్ అవ్వచ్చు అని చెప్తారు. టెస్ట్ చేస్తే మ్యాచ్ అవుతాయి, అదే రోషన్ ఆర్గాన్స్ మ్యాచ్ అవుతాయి. కానీ తను బతికే ఛాన్స్ ఉంది, ఇవ్వలేము అంటారు లైఫ్ లాంగ్ హాస్పిటల్ వాళ్ళు. అప్పుడు రఘురామ్ రెడ్డి ఆ లైఫ్ లాంగ్ హాస్పిటల్ షేర్స్ మొత్తము 5 ఎక్కువ రేట్ పెట్టి కొనేస్తాడు మొత్తము. అంతే రోషన్ చనిపోయాడని డిక్లేర్ చేసి వాళ్ళ పేరెంట్స్ చేత సైన్ చేయించుకుని ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్టు వెంటనే వివాన్ రెడ్డి కోసం పంపించేస్తారు. వివాన్ రెడ్డి కొత్త ఆర్గాన్స్ తో క్షేమంగా ఇంటికి వస్తాడు. కానీ అక్కడ రోషన్ చనిపోయి ఉంటాడు. ఈ విషయాలు ఏమీ తెలియని రోసి నన్ ప్రొబేషన్ పీరియడ్ నుంచి బయటకు వచ్చిన 3 months తర్వాత వివాన్ రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది.